పంచారామ క్షేత్రమైన పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. రామలింగేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచారామ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి శ్రీనివాస్ తెలియజేస్తారు. మహాశివరాత్రి వేడుకలు పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేషంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అర్చనలు కూడా నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఉదయం ఏకువజాము నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు అటు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అర్చకులు అయితే కూడా నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రత్యేకించి క్షీర రామలింగేశ్వర స్వామి అంటే కొప్పుల స్వామిగా కూడా స్వామివారిని పిలుచుకుంటూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ క్షీర రామలింగేశ్వర స్వామివారి యొక్క విశిష్ట ప్రాధాన్యత గురించి, అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది కూడా మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. స్వామి అంటే మహాశివరాత్రి విశిష్టత, అలాగే స్వామివారి యొక్క ఈరోజు దర్శనం చేసుకుంటే విశిష్టత గురించి చెప్పండి. మహాశివరాత్రి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వదినం. దీన్ని ఎందుకని చెప్పేసి మహాశివరాత్రి ఇంత పర్వదినం అయిందని చెప్పేసి అయితే శ్రీ మహావిష్ణువుకి అలాగే బ్రహ్మదేవుడికి ఇద్దరికి కూడా గర్వం వచ్చిందిట. అంటే సృష్టి చేసేటువంటి వ్యక్తి నేనని చెప్పేసి బ్రహ్మదేవుడు, అలాగే వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా గర్వం పెరిగి మేము లేకపోతే అసలు మీరు సృష్టి లేదని చెప్పేసానని వాళ్ళిద్దరిలో వాగ్వాదం సమయంలో మహాశివుడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భావం చెంది వాళ్ళిద్దరికీ కూడా చిన్న పరీక్ష పెట్టేట. నా యొక్క ఊర్ధ్వం పైన ఎంత ఉందో కింద ఎంత ఉందో మీరు తెలుసుకుంటే మీరు చాలా గొప్పవారు అవుతారు. ఎవరైతే గొప్పగా ముందుగా తెలుసుకుని వస్తారో వాళ్ళకి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఇలాగా ఇది ఆయన పరమేశ్వరుడు మళ్ళీ తన యొక్క లింగ రూపం నుంచి స్వసిద్ధమైనటువంటి దేహాన్ని కలగజేసేటువంటి రోజు ఏదైతే ఉందో మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి రోజున స్వామివారు మళ్ళీ లింగం నుంచి యథాతథంగా ఆయన ఆవిర్భావం చెందినటువంటి సమయంగా మనకి చెప్పబడుతోంది. దాన్నే లింగోద్భవ కాలం అని చెప్పేసి అంటారు. ఆ యొక్క లింగోద్భవ కాలంలో ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని అభిషేకం చేసుకోవటం దర్శనం చేసుకోవటం అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ అందరూ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ లోపల మనలో ఉండేటువంటి ఆత్మలింగ స్వరూపంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే ముక్తిని కలిగిస్తారని చెప్పేసి అనేటువంటిది అసలు మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఈ మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి మనకి భక్తుల కోలాహలంతో స్వామివారి యొక్క దర్శనం కోసం అని చెప్పేసి బారులు తీరి ఉన్నారు. లింగోద్భవ కాలం అంటే 12 గంటల సమయంలో కూడా మనకి స్వామివారికి విశేషంగా చేసేటువంటి ఏకాదశి రుద్రాభిషేకాలు, కాటకాభిషేకాలు, పంచామృతాభిషేకాలు. పంచామృతాలు అంటే పంచామృతాలు స్వామివారికి నివేదన చేయడం జరుగుతోంది తప్పితే అభిషేకాలు చేయడం కుదరట్లేదు. గోక్షీరంతో కూడా స్వామివారికి అభిషేకం లేదు, జలంతో మాత్రమే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే కాటకాభిషేకాలు, పాశుపతాభిషేకాలు ఇటువంటి అభిషేకాలన్నీ కూడా శుద్ధ జలంతో స్వామివారికి అభిషేకం చేయడం అనేటువంటిది మనకి పూర్వకాలం వచ్చేటువంటి సాంప్రదాయం. అలాగే స్వామివారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఈ మల్లన్న పాగా అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే ఉంది. అది కూడా మొట్టమొదట శ్రీశైలంలోను, రెండవది పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలోను. దీని విశిష్టత ఏమిటి అని అడిగితే శివదీక్ష తీసుకుంటారు. 40 రోజుల పాటు 108 రోజుల పాటు శివదీక్ష చేసుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క మల్లన్న పాగాన్ని దర్శనం చేసుకుంటేనే ఆ యొక్క దీక్ష విరమణ అవుతుంది అని చెప్పేసి పూర్వకాలంలో సాంప్రదాయంగా నడిచేది. ఇది స్వామివారి యొక్క ఆలయం విశిష్టత, అలాగే శివరాత్రి యొక్క విశిష్టత. మొత్తానికి సంబంధించి అటు స్వామివారికి అంటే శైవక్షేత్రాలను కూడా పెద్ద ఎత్తున శివ శివ శంభు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే కూడా ఇస్తున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ టీవీ పాలకొల్లు నుంచి.